అనుమానాస్పద స్థితిలో మరణించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసుపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 2 రోజుల్లోనే ఈ కేసుని టెక్నాలజీ సాయంతో ఛేదించారని పార్థసారథి ప్రకటించారు. పాస్టర్ కేసులో ప్రభుత్వం ఏదో చేసిందని అన్నారు. కానీ నిజమేంటో తేలింది. పాస్టర్కి ఏమేమి ఇబ్బందులున్నాయి, ఏమేం చేశాడు, దేని మూలంగా జరిగిందన్నది ప్రూవ్ చేశారని కొలుసు పార్థసారథి వివరించారు. ఈ 2 రోజుల్లోనే ప్రతిపక్షాలతో పాటు ఇతరులు కూడా బురద జల్లాలని ప్రయత్నించారని పార్థసారథి తెలిపారు. ఆఖరికి కుటుంబ సభ్యులే వచ్చి దీన్ని రాజకీయం చేయడం మానేయమని అన్నారు. ప్రభుత్వం చక్కగా దర్యాప్తు చేస్తుందని మాకు నమ్మకంగా ఉందని పాస్టర్ కుటుంబ సభ్యులు చెప్పారని పార్థసారథి తెలిపారు. దీని అర్థం ఏంటి అంటే ప్రభుత్వం పనిచేస్తోంది, పోలీస్ శాఖ పనిచేస్తుందని తేలింది. ప్రజలకి నమ్మకం కలిగించగలుగుతున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం ఏ విధంగా చెడగొట్టిందని చెప్తాను ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ మూలంగా ఈ కంటిన్యూ అవ్వాలనే ఆలోచన కాదు, ఇది చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం అన్ని విధాలుగా. కూడా ఇప్పుడు కొన్ని వేల కెమెరాలు సీసీటీవీస్ అవి పని చేయకపోయినా పట్టించుకోవాలి గత ప్రభుత్వం. కానీ అట్లా కాదండి, అంటే అది తప్పే, అది చాలా తప్పు, ఖండించదగ్గ విషయం. దాంట్లో అటువంటి చర్యలు తీసుకోవాలి, సొసైటీలో మాట్లాడాలి. ప్రేమించుకున్నాడు ఆమె మాటలకు కాదు, మాటలకు పరిమితం ఏంటంటే అందరినీ కూడా పట్టుకున్నారు. ఇప్పుడు కాదు పట్టుకుంటానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. వీటిని పూర్తిగా నిరోధించే స్థాయికి పోలీస్ డిపార్ట్మెంట్ పెరగాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే వీళ్ళందరూ కూడా కల్పిషన్ పట్టుకుంటాం, ఇవన్నీ కూడా చేస్తాం. అది మొన్న పాస్టర్ది ఉంది, ఏ విధంగా తీసుకొచ్చారు, ప్రభుత్వం ఏదో చేసేసింది అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆఖరికి ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని అతనికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏమేం చేశాడు, దేని మూలంగా జరిగిందని ప్రూవ్ చేయగలిగాం 2 డేస్లో. ఈ 2 డేస్లోనే ప్రతిపక్షమా లేకపోతే ఎవరైనా కానివ్వండి ఏ విధంగా ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేశారో కూడా మీరందరూ చూశారు. ఆఖరికి ఆ కుటుంబ సభ్యులే వచ్చి మీరు దీన్ని మానేయండి, ప్రభుత్వం చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, మాకు నమ్మకం ఉందని చెప్పే పరిస్థితికి ఏంటంటే ఎస్, ఇట్స్ ది గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్, ప్రజలకి ఎట్లీస్ట్ నమ్మకం కలిగించగలుగుతున్నాం. ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. చందు, ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అంటే ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ కేసుకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒక కొలికిరానటువంటి పరిస్థితులుగా ఉంది. ఈ నేపథ్యంలో పార్థసారథి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం పార్థసారథి తరఫున కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు చూస్తాను. ఏదైతే పార్థసారథి మాట్లాడుతూ కొన్ని రోజులు అంటే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి 2 రోజుల్లోనే పోలీసులు ఈ విషయాన్ని ఆల్రెడీ ఛేదించారు. వాటికి సంబంధించి ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో పనిచేస్తుంది. కేవలం దీన్ని రాజకీయాలు చేయాలని మాత్రమే అటు ప్రతిపక్షాలు కొన్ని సంఘాలు దీన్ని వాడుకోవాలని, అంటే ఈ అంశాన్ని వాడుకోవాలనేటువంటి రీతిలో చూస్తాను. కానీ అది కుటుంబ సభ్యులు మాత్రం ఏమాత్రం కూడా దీన్ని రాజకీయం చేయడానికి రాజకీయం చేయొద్దు అనేటువంటి వ్యాఖ్యలు పార్థసారథి చేయడం పట్ల ఇప్పుడు ఒక్కసారిగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి కూడా అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇది హత్య జరిగింది, ఏమాత్రం కూడా రోడ్డు ప్రమాదం కాదని జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్థసారథి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా అటు ముందుకెళ్తాయనేది కూడా చూడాల్సిన అంశం కూడా. పోలీసులు మాత్రం అటు పాస్టర్ ప్రవీణ్ కేసుకి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యక్ష సాక్షులను ఆయన ఎక్కడెక్కడైతే ఆగారు ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. తాజాగా పార్థసారథి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి అయితే ముఖ్యంగా ఈ రోజు ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.